ఎలమంచిలి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. B1 M2కు సంబంధించిన బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలో B2 కూడా పాక్షికంగా నష్టం జరిగింది. అయితే దీనికి సహజంగా ఇలాగా రైలు ఏసీ కోచ్లో ఇలాంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ వచ్చిందా లేక రైలు ప్రయాణం చేసే సమయంలో ఒకసారిగా బ్రేక్ వేయడం వల్ల జరిగిందా అన్న విషయంపై ఇప్పటికే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఒక స్పష్టత లేనప్పటికీ కూడా రైలు వెళ్తున్న క్రమంలో బ్రేక్ వేయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ మంది ప్రాణాలు నష్టపోకుండా వెంటనే దిగడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ప్రయాణికులు మంటలు వస్తున్నాయనే విషయాన్ని గమనించడం వల్ల ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. అలాగే ఏదైతే ప్రమాదం జరిగిన సమయానికి దగ్గరలోనే ఎలమంచిలి స్టేషన్ రావడం, అలాగే స్టేషన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ రావడంతో అందరు ప్రయాణికులు ఒక్క ప్రమాదం జరిగిన B1 M2 కోచ్ ప్రయాణికులు మాత్రమే కాకుండా ఇతర కోచ్ల్లో ఉన్న ప్రయాణికులు కూడా బయటికి రావడం జరిగింది. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ కొనసాగిస్తుంటే అర్ధరాత్రి 12:40 నుంచి 12:50 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు విచారణ కొనసాగించడమే కాకుండా దీనికి బాధ్యులు ఎవరనే అంశాన్ని కూడా గమనిస్తున్నారు. ఈ కారణంగా విశాఖతో పాటు వేరువేరు రైల్వే స్టేషన్లో ఉన్న రైళ్లు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఇటు చూసుకుంటే గోదావరి, ఇతర గరీబ్ రథ్ ఇలాంటి రైళ్లు కూడా కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి.